సైవ్యూకి వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. జడల్గాన్ ప్యారడైజ్ నాని ప్యారడైజ్ నుండి ఆయా షేర్ సాంగ్ వచ్చింది భయ్యా. రాత్రి నుండి నిద్ర పడితే ఒట్టు అదే ట్రాన్స్ లో ఉన్నా. విన్న ఫస్ట్ టైం ఓ 4 నిమిషాల దాకా నాకు నేను గుర్తుకులేను. అసలు ఈ దునియాలనే లేను. ఓ కూపు ఊపుతుంది ఆ పాట. వినడమే కాదు, రిపీట్ లో చూస్తున్నా కూడా ఆ విజువల్స్ అంత ఎక్కేస్తున్నాయి. ఎందుకంటే ఈ సాంగ్ జస్ట్ ఏదో 2-3 హుక్ స్టెప్పులతో చేసింది కాదు. ఈ పాటతో మనకి జడల్గాన్ దునియాని చూపించారు. అసలు జడల్ అంటే వాడు, ఆడెలాంటోడు, ఆడు దునియా ఏంది, ఎట్లుంటది ఒక జిస్ట్ ఇచ్చేసినారు. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అసలు ప్యారడైజ్ లో ఈ జాతి మొత్తం ఎవరు? వీళ్ళందరు బొట్లు చూసినారా? సేమ్ ఉన్నాయి. ఈ పచ్చబొట్టు వెనుకున్న కథేమై ఉండొచ్చు అంటారు. వీళ్ళని కాకులని, మోహన్ బాబుని ప్యారెట్ అని ఎందుకు అంటుర్రు? లిరిక్స్ లో మోహన్ బాబు క్యారెక్టర్ గురించి ఇచ్చిన హింట్ ఏంటి? మూవీ ఏ టైం లైన్ లో అవుద్ది? అసలు జడల్ గాడు పుషప్స్ ఎన్ని తీయగలడో తెలుసా? ఇలా చాలా విషయాలు ఈ ఒక్క సాంగ్ లో మనకు చూపించేశారు. బట్ అవి చెప్పుకునే ముందు కొంతమంది ఉన్నారు రవి, మాకు ఈ సాంగ్ లో కొన్ని పదాలు అర్థం కాలేదు అంటున్నారు. ఇవి మరీ అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. లిరిక్స్ లా చాలా హిందీ వర్డ్స్ మిక్స్ అయి ఉన్నాయి. సో మాక్సిమం హిందీ అండ్ తెలంగాణ తెలిసిన వాళ్ళకి అర్థమైపోయే పాటనే ఇది. అండ్ కొన్ని తప్ప మిగతా పదాలన్నీ నార్మల్ ఆడియన్స్ కి కూడా అర్థమైపోతాయి. సో నేను ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఆ డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎసెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏయ్ నీ అయ్య జాగిరా, చల్ మావోడు వచ్చిండ్రా, ఇక జడ్ తీయాలే జుంబలికే ఆయా షేర్. అరే ఇది నీ అయ్య జాగనా? లే మా ఓడొచ్చిండు, ఇగో వన్కాలే నువ్వు, గుర్తుపెట్టుకో షేర్ ఆగయా అని అంటుండు. ఏ ఆ డార్కా సుల్తానే, మా ఘర్ కా షేతానే, చల్ షికార్ చెయ్యా. షికార్ అంటే వేట, అంటే మా జాగాక రాజు, మా ఇంటి శైతాన్, పదా వేట చెయ్యాలి అని అంటుండు. పచ్చబొట్టు గాయం ఇది. ఇక్కడ ఆ ఎలుకొడుకు టాటు మీద గీతలు చూసిర్రా, ఏదో కత్తితో జరుపుకోనికి ట్రై చేసినట్టు ఉంది. అసలు ఈ టాటు జడల్ చేతి మీదకి ఎట్లొచ్చింది? ఆడే వేయించకుండా లేకపోతే బలవంతంగా వేసిర్రా? ఇష్టంగా అయితే ఎవడు వేయించుకోడు, సో బలవంతంగానే వేసి ఉంటారు. జడల్ దాన్ని జరుపుకోనికి ట్రై చేసి ఉండాలి. మరి ఎవరు వేసిర్రు? టాటూ వేయించుకునే టైంలో జడల్ గాని ఎమోషనల్ స్టేటస్ ఎట్లుండే? ఒక పిల్లోడు జడల్ లెక్క మారనికి ఆడు చిన్నప్పుడు చూసిన సిచ్యువేషన్ లేని ఇట్లా ఒక నరేటివ్ బిల్డ్ చేసుకుంటే డెఫినెట్గా ఈ టాటూకి మంచి ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంటుందని అనిపిస్తుంది. అండ్ మీరు ఏ ప్రోమో చూసుకున్నా ఆ డీటెయిల్స్లో నాని గారు అండ్ సోనాలి కుల్కర్ని నేమ్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. బయట న్యూస్ ప్రకారం ఈవిడే జడల్కి తల్లి క్యారెక్టర్ చేస్తుందని అంటారు. గుంజుకునే న్యాయం ఇది, బూడిదల గడ్డ ఇది, మాతో రాయబడ్డ కథే ఇది. ఈ లైన్స్ వాళ్ళ ఆపరేషన్ని, వాళ్ళు ఎట్లా తిరగబడడం స్టార్ట్ చేసి వాళ్ళ కథ వాళ్ళే రాసుకుర్రో చెప్తుర్రు. మీకు ప్యారడైజ్ గ్లిమ్స్ గుర్తుంటే ఆ వాయిస్ ఓవర్లో జమానాకెళ్ళి నడిచే సవాల కథ ఇది అని చెప్తారు. సో రీజన్ ఏందో మూవీలోనే తెలియాలి, కానీ ఈ ట్రైబ్ వాళ్ళ జిందగీకి పెద్ద వాల్యూ లేదు. ఆ చోటుకి సావులు అలవాటు అనేది అయితే అర్థమవుతుంది. బొంద పెడతా మాలిక్నైనా కూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడ. మాలిక్ అంటే ఓనర్ అయినా సరే లెక్క చేయను, వాడిని కూడా సమాధి చేస్తా, వాడి సావు రాసిన దేవుడి దగ్గరనే బొంద పెడతా అంటుండు. అంటే దేవుడికి బలిస్తా అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ మూవీలో ఆ మాలిక్ రోల్ మోహన్ బాబు గారే ప్లే చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ పేరు షికంజా మాలిక్. మరి ఓనర్ అంటే వీళ్ళు ఏం పని చేస్తున్నారనే డౌట్ వచ్చిందా? ఆ నెక్స్ట్ లైన్లోనే చల్ ఉడుకుతుంది సారాబట్టిలో మా కంటతడే అని పాడతారు. సారాబట్టి అంటే సారాని కాస్తారు చూడు, ఆ కుండ. నెక్స్ట్ లైన్ చూసుకుంటే హే బరిబత్తలు ఉన్నోండ్రా, బర్బాదే అయినోండ్రా, నన్ను వీకుతావా అంటే బరిబత్తలు ఉన్నోండ్రా అంటే ఒంటి మీద ఏం లేనోండి, బరిబత బట్ట లేకుండా ఉన్నాడు, ఓ రకంగా కోల్పోవడానికి ఏం లేనోడు, బర్బాదే అయినోడు, ఆల్రెడీ నాశనం అయిపోయినోడు, ఇక నాలంటోండి నువ్వేం బీక్తోరా అని అడుగుతుండు. నెక్స్ట్ ముల్లారం లేనోండ్రా నీకన్నా ముండోండ్రా. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది అబ్బా. ఏయ్ ముల్దారం లేనోండ్రా నీకన్నా ముండోండ్రా. ముల్దారం లేనోడు అనగానే ఇక్కడ చాలామంది మస్తు అనుకుంటారు మూవీలో నాని ఇట్లనా నాని అట్లనా అని. కానీ కాసర్ల శ్యామ్ గారు చెప్పింది ఏంటంటే ముల్దారం లేనోడిని అంటే ఒక మనిషి చచ్చిపోయినాక ఒంటి మీద నూలు పోకు కూడా ఉండకూడదని ముల్దారం కూడా తెంపేస్తారు. సో మూవీలో జడల్ నేను ఆల్రెడీ చచ్చిపోయినోడినిరా, ఇక మీరు నన్నేం బీక్తారా అని అంటుండు. చచ్చిపోవడం ఏందంటారా? శారీరకంగా బ్రతికే ఉన్నా ఏళ్ల తరబడి అణచివేతకు గురయ్యి మానసికంగా నేను ఎప్పుడూ చచ్చిపోయినా అని అర్థం. నెక్స్ట్ పొట్టు పొట్టు ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతారా, పేరు పత్తాలు లేనురిరా చూసుకో ప్యారడైస్కు అడ్రస్ అవుతా. పొట్టు పొట్టు ఆకలుందంటే నాకు కావాల్సింది దక్కించుకోవడానికి ఏ దూరంకైనా వెళ్తా అన్న కసుంది, చాలా ఆకలి మీద ఉన్నారా అని చెప్పుకుంటుండు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతారా అని స్టేట్మెంట్ ఇస్తుండు. నాకు చెప్పుకోనికి ఊరు లేదు, పేరు లేదు, గుర్తింపు లేదు, కానీ
చూస్తుండు, ఏదో రోజు ఈ ప్యారడైజ్కి అడ్రస్ అవుతా అని చెప్తుండు. పొట్టు పొట్టు ఆకలి ఉందంటే చాలా ఎక్కువ ఆకలి అని చెప్పినా కదా. మీరు ప్యారడైజ్ రా స్టేట్మెంట్ చూస్తే ఇది కడుపు మండిన కాకుల కదా, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కదా అని చెప్తారు. అండ్ ఈ సాంగ్ కూడా బిర్యానీ తెస్తుంటే ఒక పండుగ లెక్క చేసుకుంటారు అందరూ. సో ఆ జాతి వాళ్ళ ఆకలి బాధల చుట్టూ ఒక థ్రెడ్ మూవీలో ఉండొచ్చు. ఇది ఈ సాంగ్ లిరిక్స్ మీనింగ్. ఇక ఈ సాంగ్ చూసినా కనిపించింది భయ్యా, నానిని దసరాలో ధర్నీగాడ్ లెక్క చూస్తే ఒక పర్ఫార్మర్ కనిపించిండు, కానీ ప్యారడైజ్లో మాత్రం స్టార్, ఒక స్టార్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. మొత్తానికి కొత్త నానిని చూస్తున్నాం ఇక్కడ. అప్పుడే చాలామంది జడలు మావోడ్రా అని అప్నాయించుకుంటారు. అండ్ ఇదే సాంగ్లో కొన్ని డీటెయిల్స్ కూడా కనిపించాయి భయ్య, అవి మాట్లాడుకుందాం. ప్యారడైజ్ రా స్టేట్మెంట్లో ఆ దునియాని చిన్న గ్లిమ్స్లో చూపించారు, కానీ ఈ పాటల ఆ దునియాతో పాటు ఆడ మనుషుల్ని ఇట్లా అందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సాంగ్ జస్ట్ జడల్ ఎలివేషన్ సాంగ్ కాదు, వాడి ప్రపంచాన్ని చూపించే పాట, ఆడి జాతి వాడి మనుషుల్ని చూపించే పాట. ఇక శ్రీకాంత్ తోడేలా మూవీలో మస్తు బర్డ్ రెఫరెన్సెస్ వాడిండు. జడల్ జాతి మొత్తాన్ని కాకులతో పోలిస్తే వాళ్ళ ఓనర్ మాలిక్ని ప్యారెట్తో పోల్చిండు. మోహన్ బాబు గారి పోస్టర్లో ప్యారెట్ని చూడొచ్చు మీరు. అసలు ఈ కాకిని రామచిలుకనే సింబాలిక్ ఎందుకు వాడినారంటే జడల్ జాతి మొత్తం క్యారెక్టర్ ట్రేట్స్ క్రోని గుర్తు చేస్తాయి. కాకులను ఎవ్వడు దేకడు, దగ్గర రానియాడు, మస్తు చిన్న చూపు చూస్తారు, దానికి చక్కగా తిండి కూడా ఉండదు, ఎవడో ఇసిరేసినవి తింటా ఉంటాయి, చెత్తలా బతుకుతాయి, ఎప్పుడు పొద్దెట్లా గడుస్తుందా అని పోరాడుతూనే ఉంటాయి. వాళ్ళు ఉండే ప్లేస్ చూసిర్రా, ఊరు చివర విసిరేసే చెత్త చుట్టూ ఒక చోటు క్రియేట్ చేసుకుని బ్రతుకుతున్నట్టుంది. కాకులు మస్తు చాలా. ఒక కాకిని మీరు హర్ట్ చేస్తే అవి మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరీ అటాక్ చేస్తాయి. అండ్ ఒక కాకి చచ్చిపోతే మిగతా కాకులు దాన్ని చుట్టుముట్టి సాగు జరుపుతాయి, అంటే ఫ్యూనరల్. అలా చేసే ఒకే ఒక్క బర్డ్ క్రో. అండ్ కాకి ఎలాంటి ఎన్వైరన్మెంట్, క్లైమాటిక్ కండిషన్స్లో అయినా బతకగలవు. చాలా షార్ట్స్ చూడండి, తుఫాన్ వర్షంలో కూడా కాకులు ఎగురుతున్నట్టే చూపిస్తారు. మీరు చూస్తే వీళ్ళందరి బట్టలు మస్తు అలాగున్నాయి, మామూలు వేసుకునేది కాకుండా ఏదో ఒక ట్రైబల్ పీపుల్ వేసుకున్నట్టు ఉంది. అండ్ ఆ బొట్టు చూడుర్రి, జడల్ ఫేస్ మీద ఉండే బొట్టు పక్కన నుండి ట్రైబల్ ఆమెకు కూడా అదే ఉంటుంది. అలా గెటప్లు కూడా అవి కాకికలు లెక్క ఉన్నాయి, కాకి ఫెదర్స్ లాగా అని అర్థం. ఇలా ఒక కాకికి ఉండే ట్రైట్స్ అన్ని జడల్ ప్రపంచంలో ఉండే మనుషులకి కరెక్ట్గా సెట్ చేసిండోడు ఎలా. ఇక మాలిక్ని ప్యారెట్తో ఎందుకు కంపేర్ చేసిర్రంటే అవి అందంగా ఉంటాయి, ప్యారెట్స్ని రాయల్టీకి సింబల్గా చెప్పుకుంటారు. కంపేర్ టు క్రోస్ లగ్జరీగా బ్రతుకుతాయి. చిలక కొట్టిన పళ్ళైనా తింటారు, కానీ కాకి ముట్టింది కనీసం ఎవడు ముట్టాడు. ఇలా మెయిన్ క్యారెక్టర్స్ని బర్డ్స్తో కంపేర్ చేసి సాంగ్లో కూడా మీరు చాలా కాకుల్ని చూడొచ్చు. నాని వేసుకునే బెల్ట్ మీద కూడా బర్డ్ సింబల్ ఉంటుంది. అండ్ నాని స్టార్టింగ్లో పులప్స్ తీస్తాడు కదా, ఆ ప్లేస్ చూస్తుంటే మోహన్ బాబు గారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు కదా, యంగ్ లుక్, బ్యాక్గ్రౌండ్లో ఉన్నది సేమ్ ప్లేస్ లెక్క ఉంది. ఇదే సాంగ్లో మన సంపూర్ణేష్ బాబు గారు అలియాస్ బిర్యానీ కూడా కనిపించారు. అండ్ నాని స్టైల్ చూసిన ప్రతిసారి నాలో ఒక డౌట్ అట్లనే ఉండిపోయింది, వై నాని ఎందుకు అలాంటి గెటప్లో ఉండు? మిగతా మేల్ క్యారెక్టర్స్ అన్ని మోస్ట్లీ నార్మల్గానే ఉన్నారు కదా, కానీ వై నాని ఒక్కడే జడల్లా తయారైండు? శ్రీకాంత్ తోడు ఎలా దీనికి బ్యాక్ స్టోరీ ఏం పెడతాడో చూడాలి. ఇక కొరియోగ్రఫీ విషయానికి వస్తే నాని స్టెప్స్ ఇచ్చి పడేసిండు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో డాన్స్ చేస్తాడని. కొంతమంది ఇట్లాంటి పాటకి స్టెప్స్ ఎందుకు అది ఇది అంటారు. అసలు ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఎవడో పడితే హీరో నడుచుకుంటూ వెళ్ళిపోయే పాట కాదురా భయ్. ప్యారడైజ్ ప్రపంచం మొత్తం వాళ్ళ గురించి దండోరా కొట్టి చెప్పుకునే పాట. ఆ ప్రపంచంలోనే జడలు కూడా ఉన్నాడు, వాడు కూడా వాడుతున్నాడు. ఇక పాడుకుంటూ స్టెప్స్ వేస్తే ఏంది ప్రాబ్లమో కొంతమందికి నాకు అర్థమే కావట్లేదు. ఆ స్టెప్స్లో ఒక ఫ్లో ఉంది, ఎనర్జీ ఉంది, ఒక స్వాగ్ ఉంది. ఆ సిగరెట్ స్టెప్తో పాటు పుషప్స్ చేస్తూ వేసే స్టెప్ కూడా అద్దిరిపోయింది. అసలు జడల్ ఎన్ని పుషప్స్ చేయగలరో తెలుసా? సీక్వెన్స్ ర్యాప్ ప్రోమోలో చెప్తారు, జడల్ అనేటోడు 500 వరకు పుషప్ చేస్తాడంట. 500? సో ఆ స్టెప్ ఏదో ఊరికే పెట్టింది కాదు, అది జడల్ గాడి క్యారెక్టరైజేషన్ నుండి వచ్చింది. అండ్ అనిరుద్ మ్యూజిక్ గురించి నేను స్పెషల్గా చెప్పేది ఏముంది, జస్ట్ ఒక్క సాంగ్తో ఒక ప్యాక్డ్ థియేటర్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ని జస్ట్ ఒక మొబైల్ స్క్రీన్ మీద ఇచ్చేసిండు బాయ్. ఇక శ్రీకాంత్ తోడు ఎలా అంటే, గురువుగారు మీకు దండం స్వామి, అసలు ఎలా వస్తాయి భయ్యా ఇంత వైల్డ్ థాట్స్? జస్ట్ 4 నిమిషాల్లో పాటతోనే రేపు థియేటర్లో మాకు ఎట్లాంటి షిగాలు తెప్పించబోతున్నావో చెప్పేసినావు. ఆ పూనకాల్లో మునిగి తేలిపోవడానికి వెయిటింగ్. కొంతమంది మాత్రం ఏం సాంగ్ రాయది, ఒక్క ముక్క అర్థమైతే లేదు, ఏదో మలయాళం పాట విన్నట్టుందని మాట్లాడుకుంటారు. అరే ప్యారడైజ్ తెలంగాణలో జరిగే ఒక పీరియడ్ డ్రామా ఫిల్మ్, అక్కడ ఇట్లనే మాట్లాడతారు. అంత రూటెడ్గా ఆథెంటిసిటీతో తీస్తున్నప్పుడు నువ్వు రెగ్యులర్ పదాలు ఎక్స్పెక్ట్ చేయగలవే, ఆ ఫీల్ మిస్ అయిపోద్ది. ఈ స్పెసిఫిక్ టైం లైన్లో ఈ స్పెసిఫిక్ రీజియన్ నుండి సాంగ్ వస్తుందంటే దట్స్ హౌ దే టాక్ దేర్.
సో పాడుకునే పాటలు కూడా అలానే ఉండాలి. కాంతారోలో చాలా డైలాగ్స్ కన్నడ వాళ్ళకు కూడా అర్థం కాలేదట, బికాస్ అది మ్యాంగ్లోర్ కన్నడ, తులు మిక్స్ అయి ఉంటుంది జరా. అది కూడా పీరియడ్ ఫిల్మ్ కాబట్టి స్టోరీ టైం పీరియడ్కే స్టిక్ అయ్యారు వాళ్ళు. ప్యారడైజ్ కూడా అంతే. అయినా ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్ అని నమ్ముతా. కొన్ని పదాలు అర్థం కాకపోయినా ఆ ఎమోషన్ ఈజీగా పట్టేస్తారు. సో ఎవరికైనా లిరిక్స్ అర్థం కాకపోతే అర్థం చేసుకోనికి ట్రై చేయర్రి, భాష మీద కామెడీ చేయకూర్రి. ఇక నాని గురించి ఏం చెప్పమంటారు భయ్య. నిన్న సాయంత్రం ఒక దగడు లెక్కొచ్చి మొత్తం జాతిలో జోష్ నింపిండు. అసలు ఈ నాని నాకు తెలీదు. ఈ నానిని ఇప్పటివరకు చూడలే. మొల్దారం లేనుడు అంటే చచ్చిపోయింది అన్నారు కదా. శ్రీకాంత్ తోటేలా నానిలో ఆ సాఫ్ట్ ఇమేజ్ ని సమాధి చేసేసి ఒక కొత్త నానిని జడల్ అనే పేరు పెట్టి మన ముందుకు తీసుకొచ్చిండు. మూవీలో జడల్ మెడలో స్టార్ వేసుకొని తిరుగుతాడు కదా, లిటరల్ గా శ్రీకాంత్ ఇండస్ట్రీ టాప్ స్టార్స్ లో నాని కూడా ఒకడని తల్వార్ పట్టించి మరి శ్రీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ ప్యారడైజ్. అసలు శ్రీకాంత్ ఎంత మెంటలోడో ఈ పాట చూస్తేనే తెలిసిపోద్ది. జడల్ని ముట్టుకుంటే కోపంతో సర్రమని లేచే హీరో క్యారెక్టరైజేషన్ రాశాడు శ్రీకాంత్. ఆ నాని నరం బయటకు వచ్చే షాట్ అయితే పీక్స్ అసలు. అయినా 500 పుషప్లు కొట్టడం ఏంది, అంత ఎత్తులో చెట్టు కొమ్మను పట్టుకొని పుల్లప్స్ తీయడం ఏంది, లిటరలీ నానిని నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తున్నాడు. శ్రీకాంత్ నరనారాల్లో నాని మీద ఉన్న విపరీతమైన అభిమానాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చేశాడు. ఇంతకీ మీకు ఈ సాంగ్ ఎట్లా అనిపించింది? నాకైతే మస్తు నచ్చింది రవి. ఈ ఒక్క సాంగే చాలా అడ్రినలిన్ బూస్ట్ ఇస్తుంది. నేనైతే వింటా, మళ్ళీ మళ్ళీ వింటా. మరి మీరు? ఇది నా మొదటి వీడియో. ఒక తెలంగాణ డైలెక్ట్ ఉన్న పాట మీద వీడియోతో స్టార్ట్ అవుతున్నందుకు మస్తు హ్యాపీ ఉంది. ఈ వీడియో వల్ల నీకు పాట ఇంకా క్లోజ్ అయిందని నువ్వు ఫీల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరా భయ్. ఆ రెడ్ బటన్ ని గుద్దుమలా బక్కోడు బీజం అంత బలంగా గుద్దాలే. నేను పోయి బిర్యానీ తింటూ పాటలు వినుకుంటేగా వస్తామలా.